ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 1620 పోస్టులు భర్తీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. అయితే ముందుగా ఒక విజ్ఞప్తి, మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజున మనకి 6వ తేదీన ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 10 రకాల పోస్టులకు సంబంధించి 10 నోటిఫికేషన్లు విడుదల చేశారు. ఏ రకాల నోటిఫికేషన్లు విడుదల చేశారో మీకు చెప్తాను చూడండి. స్టెనోగ్రాఫర్ పోస్టు, తర్వాత జూనియర్ అసిస్టెంట్, టైపిస్టు, అలాగే ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీస్ట్ పోస్టు, డ్రైవర్ పోస్టు, అలాగే రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వరు, ఆఫీస్ సబార్డినేటు, వీటికి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ ఈ రోజున విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ఆధారంగా మీరు ఆసక్తి గల అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోండి. నేను పూర్తి వివరాలు ఏ పోస్టుకి ఎన్ని నోటిఫికేషన్స్ ఉన్నాయనేది నేను మీకు వివరిస్తాను. ఇవి మిత్రులారా, మనం చూస్తే కనుక చూడండి, మొత్తం ఖాళీలు 1620 పోస్టులు అని చెప్పాను కదండి. జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 230 పోస్టులు, అలాగే ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు 651 పోస్టులు, ప్రాసెస్ సర్వర్ పోస్టులు 164 పోస్టులు, రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు 24, కాపీస్ట్ పోస్టులు 193, ఎగ్జామినర్ పోస్టులు 32, ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు 56, టైపిస్ట్ పోస్టులు 162, స్టెనోగ్రాఫర్ పోస్టులు 80, డ్రైవర్ పోస్టులు 20. వీటికి సంబంధించిన అన్ని నోటిఫికేషన్స్ ఇక్కడ క్లియర్గా మీకు ఇవ్వడం జరిగింది. చూడండి, స్టెనోగ్రాఫర్ పోస్టులు, అలాగే జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, టైపిస్ట్ పోస్టులు, ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు, ఈ పోస్టులన్నింటిలో కూడా మీరు ఇక్కడ క్లిక్ చేసి మీరు సపోజ్ మనం స్టెనోగ్రాఫర్ పోస్ట్ కిందకి చూసినట్లయితే మీకు స్టెనోగ్రాఫర్ పోస్ట్కి సంబంధించిన వివరాలన్నీ మనకి ఇక్కడ ఉంటాయి. చూడండి, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. జీతం వచ్చేసరికి 1,07,210 రూపాయలుగా 34,580 నుండి 1,07,210 రూపాయల దాకా ఉంది. అలాగే అప్లికేషన్లు వచ్చేసరికి 13/5/2025 నుండి 2/6/2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 11:59 అంటే ఆ రోజు మిడ్నైట్ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషను. ఈ విధంగా పూర్తి వివరాలు ఇక్కడ మనకి ఏపీహెచ్సి అని ఇవ్వడం జరిగింది, వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే కనుక అనంతపురంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, చిత్తూరులో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఈస్ట్ గోదావరి, గుంటూరు, అలాగే కృష్ణా, కర్నూలు, నెల్లూరు జిల్లా, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, వెస్ట్ గోదావరి, కడప, ఈ విధంగా జిల్లాల వారీగా నోటిఫికేషన్లు ఉన్నాయి. అలాగే ఖాళీలు కూడా ఇవ్వడం జరిగింది, ఇక్కడ అర్హతలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మీరు 1620 పోస్టులు కాబట్టి చక్కగా మీరు 10 రకాల నోటిఫికేషన్లు ఉన్నాయి. మీరు ఎన్ని పోస్టులకు అర్హత అయితే అన్ని పోస్టులకు దరఖాస్తు చేసుకోవడం ద్వారా మీకు ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.